హలో నమస్తే సలాం వాలేకుం మీ అందరికీ ఎవరెస్ట్ మసాలా వారవ వంటలు పవర్డ్ బై న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్కి స్వాగతం. ఇప్పుడు సీజన్లో మనకి మొక్కజొన్న కంకులు చాలా ఎక్కువగా మార్కెట్లో దొరుకుతున్నాయి. సాధారణంగా ఎవరైనా అడిగితే మేము వడలు చేసుకుంటాం, ఇంకేదో చేసుకుంటాం ఇలా చెప్తూ ఉంటారు. కానీ మొక్కజొన్నలు మాత్రం నిజంగా బొగ్గుల మీద కాల్చి కొంచెం నిమ్మకాయ రసం, ఉప్పు, అది కూడా సంజీవయ్య పార్క్లో చాలా చక్కగా చేసి పెడుతూ ఉంటారు. అంటే అక్కడ ఎవరితో వెళ్ళానని మాత్రం అడగద్దు, కానీ ఈ మొక్కజొన్న చక్కగా కాల్చుకుంటే బాగుంటుంది. వడలు కాకుండా మీకు కొంచెం కాంబినేషన్ అన్నమాట. వడలు ప్లస్ ఒక ఫ్రెంచ్ కుకింగ్ రెండు కలిపితే మనకి మంచి చిన్నగా బాల్స్ లాగా తయారై ఫ్రై చేసుకుందాం. అద్భుతమైన ఈ వంటకాన్ని మనం చాలా ఈజీగా, అంటే మరి వీటినన్నిటినీ ఫస్ట్గానే తీసేసి మనం వాటిని కత్తి పెట్టి ఈజీగా కట్ చేసేసుకోవచ్చు. అలా కట్ చేసేసుకున్నాను. కానీ దీన్ని మనం మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలి. మరి పేస్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉండడం కోసం కొంచెం బటర్ మిల్క్ వేసేసి మంచిగా బరకగా పేస్ట్ చేసేసుకున్నాం. మొక్కజొన్న తోటి చక్కగా పేస్ట్ చేసేసుకున్నాం. మరి దీన్ని మనం చక్కగా చిట్టి బంగారు వడలు చేసుకుందాం. అయితే ఇలాంటి ప్రిపరేషన్స్ మనం ఇట్లా సోడా వేసి పిండి వేసి చేసేవి వెస్ట్రన్ ఫుడ్లో చాలా పాపులర్. అయితే మొక్కజొన్న పిండితో కూడా చేస్తారు, ఇలా మొక్కజొన్నతో కూడా చేసుకోవచ్చు. మరి ఇందులో కొంచెం ఉల్లిపాయలు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, అలాగే క్యారెట్. చూడండి, అన్నీ మన ఇళ్లలో దొరికే వస్తువులే. అలాగే దీనిపైన కొంచెం మైదా పిండి వేసుకుందాం. మనం ఎంత మొక్కజొన్న తీసుకుంటే అంత మైదా పిండి కూడా వేసుకొని దీంట్లో కొంచెం అంత ఉప్పు, అంటే దీనికి తగినంత ఉప్పు వేసుకుందాం. అలాగే సన్నగా తరిగిన అల్లం ముక్కలు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, సోడా. అయితే మనం బటర్ మిల్క్ ఎక్కడన్నా వాడి అందులో సోడా వాడితే అది చక్కగా మనకి ఉబ్బి మంచి ఉండలుగా తయారవుతుంది. కాబట్టి ఇందులో సోడా వేసేటప్పుడు మాత్రం కొంచెం పైనుంచి ఇలా వేసేసి మంచిగా కలిపేద్దాం. దీంతోపాటు కొంచెం పంచదార కూడా వేసుకుందాం. అయితే పంచదార వేయడం వల్ల మనకి రంగు, ఏవైతే మన వడల రంగు వస్తుందో మంచిగా బ్రౌన్ కలరు మెరుస్తూ వస్తాయి. సో మరి దీన్ని మనం చక్కగా ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో కొంచెం మనం మజ్జిగ వేసుకొని, ఎందుకంటే మనం ఇప్పుడు మనం వడలు వేసుకోవడానికి ఎలా పిండి కలుపుకుంటామో ఆ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ పిండి రెడీ అయిపోయింది. సో మరి మన ఈ ఫ్రెంచ్ వడలు వేసుకుందామా? ఈరోజు మనం చేసుకుంటున్న ఈ ఫ్రెంచ్ ఇంగ్లీష్ వడలు మనం చేయడానికి న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నాం. ఇందులో ప్రకృతిలో ఉన్న ఒమేగా-6 అట్లాగే వైటమిన్ ఏ, డి కూడా ఇందులో ఉంటాయి. మరి టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్. ఈ నూనె వేసుకొని చక్కగా వేడెక్కిన తర్వాత మనం ఫ్రై చేసుకుందాం. అయితే ఇందులో కొంచెం పంచదార అన్నీ ఉన్నాయి కాబట్టి మనం నూనె మరీ వేడిగా ఉంటే తొందరగా కలర్ వచ్చేస్తుంది, లోపల పచ్చిగా ఉంటాయి. అలా ఉండకుండా మనం చేసుకోవాలి అంటే మనం మీడియం హీట్లో ఉన్నప్పుడు తీసుకొని ఒక స్పూన్తో కానీ ఇలా వేసుకోవచ్చు. స్పూన్తో వేసుకున్న ఈ వడల్ని మనం ఒక రెండు వైపులా చక్కగా కాల్చుకుందాం. ఇప్పుడు చెప్పాను కదా, మరీ ఎక్కువ వేడి ఉందంటే ఇవి మనకి బయట కలర్ వచ్చేసి లోపల పచ్చిగా ఉంటాయి. అందుకని చెప్పేసి ఈ వడలు మీడియం హీట్లో ఫ్రై చేసుకోవాలి. సో చూడండి, నేను స్పూన్తో వేసిన చక్కగా ఇలా షేపులు ఎంత బ్రహ్మాండంగా వచ్చేస్తున్నాయో. ఇవి కనుక తింటే లోపల భలే సాఫ్ట్గా
బయటేమో కరకరలాడుతూ ఉంటాయి, లోపల సాఫ్ట్గా ఉంటాయి. చూసారు కదా, కొంచెం ఇంతంత కార్న్ తోటి ఇన్ని వడలు చేసుకోవచ్చు. చాలామంది మన ఇంటికి వచ్చినప్పుడు కార్న్ వడలు చేయాలి అంటే ఏంటి స్పెషల్ వడలు చేసి పెడతానని చెప్పి చేయండి. తింటే టేస్ట్ ఏమో మంచిగా మన మొక్కజొన్న టేస్టు భలే బ్రహ్మాండంగా ఉంటుంది. ఉల్లిపాయలు అన్నీ, మళ్ళీ ఇవేమో చక్కగా స్పంజులాగా భలే ఉంటాయి, బయట కరకరలాడుతూ. చెప్తున్నాను కదా, ఇలాంటి రకరకాల దేశ విదేశాల వంటలు మీకోసం నేను చేసి చూపిస్తాను. మరి మీరు కూడా ఇవన్నీ ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టి మరి ఎంజాయ్ చేయండి. చూడండి ఎంత చక్కగా మన వడలు ఫ్రై అయిపోయినాయో. అయితే ఇంకోటి ఏంటంటే, మీరు కరెక్ట్ టెంపరేచర్లో ఫ్రై చేస్తే కనుక ఇది నూనె కూడా పీల్చుకోకుండా చాలా బాగా వస్తాయి. మరి ఇవి తీసుకొని మనం కొంచెం నూనె అంతా పోయిన తర్వాత ఒక పేపర్ ప్లేట్లో వేసేసుకుందాం. మరి అవి సరిపోవు కదా, ఇంకో వాయ కూడా మనం వేసుకుందాం. వడలైతే రెడీ అయిపోయినాయి. చూడండి చక్కగా లైట్గా కరకరలాడుతూ మన వడలు. మనం రకరకాల వంటలు చేసుకుంటూ ఉంటాం. అయితే పునుగులు కూడా ఇలాగే మనం చేసుకుంటూ ఉంటాం. ఒక విధంగా చూస్తే మన అక్కడి ఫుడ్ మన ఫుడ్ కూడా ఎంతో సిమిలారిటీ ఉంది. కానీ ఒకవేళ పునుగులే నేర్చుకున్నామంటే సరే, మొక్కజొన్న పునుగులు నేర్చుకున్నాం, లేదు మనం ఫ్రెంచ్ ఇంగ్లీష్ రకాల వడలు నేర్చుకున్నామంటే అది కూడా ఓకే. మరి తినడానికి మాత్రం భలే సూపర్గా బయట కరకరలాడుతూ లోపల స్పంజ్ లాగా ఉంటాయి. ఇప్పుడు చూడండి మంచిగా కుక్ అయిపోయింది. అదే కనుక మీరు ఎక్కువ వేడిలో చేస్తే కనుక ఇవి లోపల ఉడకకుండా పచ్చిగా ఉండే అవకాశం ఉంటుంది. మరి ఇప్పుడు చూడండి చాలా వేడిలో, ఆహా ఎంత వేడిగా ఉంటే అంత మజా. సో ఎలా ఉందనుకుంటున్నారు? సూపర్ అంటే మరి సూపరే. వావ్ వావ్. చాలా బాగున్నాయండి. మొక్కజొన్నల ఇంగ్లీష్ వడలు తయారు చేయు విధానం. ముందుగా ఒక మిక్సీ జార్లో మొక్కజొన్న గింజలు మజ్జిగ వేసి పేస్ట్ చేసుకొని ఒక బౌల్లో మార్చుకోవాలి. ఇందులో ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము, మైదా పిండి, ఉప్పు, అల్లం ముక్కలు, కొత్తిమీర, పచ్చిమిరపకాయ, సోడా, పంచదార వేసి కలుపుకోవాలి. దీన్ని వడల పిండిలా కలుపుకొని వేడి వేడి నూనెలో ఉండలులా వేసి మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దీన్ని వేడివేడిగా టమాటో కెచప్తో సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. అన్ని కూరగాయల్లో మహారాజు లాంటి కూరగాయ అని ఏవేవో పేర్లు చెప్తారు, కానీ నిజానికి మన బంగాళదుంపే అన్నిటికీ మహారాజు. ఎందుకంటే అందరూ పిల్లలు పెద్దలు ఏ దేశం వెళ్ళినా బంగాళదుంప లేకుండా ఉండనే ఉండదు. మరొకటి ఏంటంటే కొన్ని 50 సంవత్సరాల కిందట ఫుడ్ స్కేర్సిటీ అంటే ఆహారం ఎక్కువగా దొరకనప్పుడు ఈ బంగాళదుంప ఎన్నో జీవితాలని కాపాడింది. సో మనం ఆ రెస్పెక్ట్ దీనికి ఇస్తూ ఈరోజు ఆలు జీరా అంటే బంగాళదుంపలో మనం ఏది వేసినా దానికి రుచి వస్తుంది అంటారు, కానీ జీలకర్రతో చేసే ఈ ఆలు జీరా ఎంతో ఫేమస్. మీరు నార్త్ ఇండియాలో వెళ్ళారనుకోండి, చాలా రెస్టారెంట్లో హోటల్కి వచ్చి ఆలు జీరా ఆర్డర్ చేస్తుంటే నేను ఆశ్చర్యపోయేవాడిని, ఏంటి ఒట్టి ఆలు జీరా ఆర్డర్ చేస్తున్నారని. ఎందుకంటే హోటల్లో మేము కొన్ని చిన్న చిన్న టెక్నిక్స్ వాడతాము, అందుకే ఆలు జీరా చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాదు తాలింపుల్లో కూడా ఒక చిన్న టెక్నిక్ వాడతాము, అది మీకు ఈరోజు చేసి చూపిస్తాను. ముందుగా మనం నూనె తీసుకుందాం. ఇందులో ఏంటి అంటే మనం ఆలు వేసిన తర్వాత చక్కగా ఈ నూనె పీల్ చేసుకుంటుంది కొంచెం నూనెని, కాబట్టి సాధారణంగా అంటే కొంచెం ఎక్కువ వేసుకుంటే పర్లేదు, బాగానే ఉంటుంది. ఏదో టెక్నిక్ చెప్తా అన్నాను కదా, ఏం లేదు. మనం జీలకర్ర దీంట్లో వేసుకునేటప్పుడు ఇలా జీలకర్ర తీసుకొని దాంట్లో కొన్ని నీళ్లు పోసి పెట్టుకోవాలి. ఎందుకు అంటే ఈ జీలకర్ర మీద నీళ్లు పోయగానే కొంచెం జీలకర్ర నీళ్లు పీల్ చేసుకుంటుంది.
అది వేడి నూనెలో మనం వేసినప్పుడు మంచి సువాసన వస్తుంది. అంతేకాకుండా కాలకుండా కూడా ఉంటుంది. నూనె బాగా వేడెక్కింది. ఇందులో నీళ్ళల్లో నానబెట్టిన జీలకర్ర వేస్తాను. వేసిన వెంటనే మంచి సువాసన చుష్షని వస్తుంది. అది కొంచెం రాగానే ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ఉల్లిపాయలు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకుంటాం. ఈ చిన్న టెక్నిక్ కనుక మీరు ఫాలో చేస్తే మీ జీలకర్ర సువాసన మరింత పెరిగి మనం ఇలాంటి ఆలు జీరా ఇలా చేసుకునేటప్పుడు మంచి టేస్ట్ వస్తుంది. ఇందులో చిటికెడంతా ఉప్పు కూడా వేసుకుంటే మన ఉల్లిపాయలు తొందరగా వేగిపోతాయి. ఇంకొక చిన్న టెక్నిక్ కూడా చెప్తాను. మనం బంగాళదుంప వీటిని చక్కగా బాయిల్ చేసి తర్వాత వాటి స్కిన్ తీసాను. చాలామంది స్కిన్ తీసేసి బాయిల్ చేస్తూ ఉంటారు. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే, కూరల్లో అలా వండుకునేటప్పుడు అయితే మనం బంగాళదుంప ముక్కలు కట్ చేసేసి మనం కూరల్లో వేసుకుంటాం, ఉడకబెట్టుకుంటాం. కానీ మనం ఆ స్కిన్ ఉంచి కనుక కుక్ చేస్తే బంగాళదుంపలో ఇంకా మంచి ఫ్లేవర్ ఉంటుంది, ఇంకా మంచి టేస్ట్ కూడా ఉంటుందంటారు. కాబట్టి ఆ బంగాళదుంపని హోల్గా బాయిల్ చేసి చల్లారిన తర్వాత పొట్టు తీసి ఇలా ముక్కలు కట్ చేసుకుంటే మన బంగాళదుంప ఇంకా కొంచెం రుచిగా ఉంటుంది. సో మరి ఇక్కడ ఉల్లిపాయలు కూడా వేగుతూ ఉన్నాయి. ఇందులో మనం పసుపు, అలాగే పచ్చిమిరపకాయలు వేసుకుందాం. అయితే చాలామంది ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తుంటారు. దానికంటే ఇలా ఆలు జీరా చేసేటప్పుడు సన్నగా తరిగిన జింజర్ వేసుకుంటే కనుక అల్లం మనకి చాలా టేస్ట్ ఎక్కువ ఉంటుంది. ఇలా తరిగిన జింజర్ని కూడా, అల్లాన్ని కూడా ఇందులో నూనెలో వేసుకుందాం. కొంతమందికి ఈ ఉల్లిపాయలు ఎర్రగా వేగితే ఇష్టం. మరి మీకు ఎలా కావాలో అది మీరు డిసైడ్ చేసుకోండి. కానీ జీరా ఆలులో మాత్రం కొంచెం కలర్ వస్తే రుచి పెరుగుతుంది. అంటే ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత ఆ కలర్ వస్తే ఏమవుతుంది, ఉల్లిపాయల్లో తీయదనం యాడ్ అవుతుంది. మరి ఈ ఆలు జీరాలో చాలా టేస్ట్ ఇస్తుంది. మరి ఉల్లిపాయలు మరి కొంచెం వేగిన తర్వాత దీంట్లో కొంచెం అంత ధనియాల పొడి, అలాగే కొంచెం అంత ఎండుమిరపకాయల పొడి, చిటికెడంతా గరం మసాలా, చాలా జాగ్రత్త కొంచెమే వేయాలి. ఎందుకంటే మనకి ఇందులో కావాల్సింది మన జీలకర్ర ఫ్లేవర్. అలాగే ఇందులో కసూరి మేతి పౌడర్. ఇది కూడా ఎలా అంటే ఇలా చెయ్యిలా దించి ఇలా వేసేస్తూ ఉంటాం మేము ఆర్డర్ వచ్చినప్పుడు. అందుకే చాలా కొంచెం ఎక్కువైతే మళ్ళీ టేస్ట్ మారిపోతుంది. ఇప్పుడు మనం బంగాళదుంప వేసే ముందే కొంచెం అంతా కొత్తిమీర, ఎక్కువ వేయకూడదు, కొంచెం, అది కూడా వేసి వేయించుకుందాం. అదంతా చక్కగా వేగిన తర్వాత దీంట్లో మనం ఈ బంగాళదుంప ముక్కలు వేసి ఇప్పుడు వీటిని టాస్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఇలా టాస్ చేసుకుంటే మనకి ఈ మసాలా ఏదైతే బంగాళాదుంపకి పడుతుందో అది చాలా టేస్టీగా ఉంటుంది. ఎర్రగా ఉల్లిపాయలు కూడా వేగి, అదే కనుక మీరు ఉల్లిపాయలని చక్కగా వేయించకపోతే ఈ మసాలా చూడడానికి డిఫరెంట్గా. ఇంకొకటి ఏంటంటే బంగాళదుంప చక్కగా కుక్ అవ్వాలి, కానీ మ్యాష్ అవ్వకూడదు. ఎందుకంటే ఇలా టాస్ చేసేటప్పుడు ఈ ముక్కలు ఇలా ముక్కలుగా ఉంటేనే ఆ టేస్ట్ సూపర్గా ఉంటుంది. మరొకటి లాస్ట్లో ఒక్కసారి ఉప్పు చెక్ చేసుకుందాం. చెప్పాను కదా కొంచెం పడే అవకాశం ఉంది. చిటికెడంత ఉప్పు వేసేసుకున్నాను. తర్వాత లాస్ట్లో మర్చిపోకుండా కొంచెం అంత నిమ్మరసం, మరీ ఎక్కువద్దు, కొంచెం, అంటే ఆ రుచి టేస్ట్ దీనికి తాకాలి. ఏంటి ఈ సంజయ్ షెఫ్ ఏదో అద్భుతమైన డిష్ చూపిస్తా అని చెప్పేసి ఇంత సింపుల్ జీరా ఆలు చేశాడనుకున్నారా? ఇలా చేసి చూడండి, ఎప్పుడు తినండరు ఆలు బంగాళదుంప ఇంత టేస్టీగా. ఈ ముక్క చూడండి ఎంత చక్కగా మసాలా కోట్ అయి ఉందో. ఇలాంటి దాంతో ఒక చిన్న పచ్చిమిరపకాయ ముక్క, కొంచెం వేడిగా ఉంది. ఓహో, ఎంత అద్భుతంగా రుచి ఉందంటే, దేవుడా బంగాళదుంపలో ఇంత రుచి ఉందా అని మీరు మిమ్మల్ని అడుగుతారు. సో తప్పకుండా ట్రై చేయండి. ఇంత సింపుల్ జీరా ఆలు కూడా చాలా టేస్టీగా చేసుకోవాలంటే ఈ రెసిపీ ఫాలో చేయండి. చాలా టేస్టీగా ఉంది. ఒకటే ఏంటంటే చేసిన వెంటనే తినడం మంచిది, అంటే లేకపోతే మనం తినే ముందు చేసుకోవడం చాలా మంచిది. అప్పుడు టేస్ట్ బాగుంటుంది. వేడివేడిగా తింటేనే ఈ ఆలు జీరాలో ఆ మజా. ఏంటి సూపర్ అంటే మరి సూపరే. ఆలు జీరా తయారు చేయ విధానం
ముందుగా ప్యాన్లో నూనె వేడి చేసి నీళ్ళలో నానబెట్టిన జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి వేయించుకోవాలి. ఇందులో పసుపు, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు, ధనియాల పొడి, ఎండు మిరపకాయల పొడి, కసూరి మేతి, కొత్తిమీర, ముందుగా ఉడికించుకున్న బంగాళదుంప ముక్కలు వేసి టాస్ చేసుకోవాలి. చివరిగా నిమ్మరసం వేసి వేడివేడిగా చపాతీలతో సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. చకచకా చట్నీల్లో ఈరోజు మరో వంకాయ చట్నీ. ఇందులో శనగపప్పు ఉడకపెట్టి తర్వాత ఉల్లిపాయలు అన్నీ వేసుకుంటే ఈ వంకాయ చట్నీ చాలా బాగుంటుంది. మరి ఎలా సింపుల్గా చేయాలో చూద్దాం. శనగపప్పు అయితే నానబెట్టి ఉంది. కొన్ని నీళ్లు పోసుకొని శనగపప్పు కూడా నానబెట్టింది ఇందులో వేసి ఉడకపెట్టేసుకుందాం. అయితే ఇక్కడ ఉడికితే మరి చట్నీ ఎక్కడ చేస్తాం? ఇది తీసుకొని ఇటు పక్కన పెట్టి మనం పెనం ఇక్కడ తీసుకుంటాం. ఇది ఇక్కడ పెట్టి నువ్వు స్లోగా కుక్ అవ్వమ్మా. ఓకే, మరి ఒక పెనం తీసుకొని ఇందులో నూనె వేసేసుకుందాం. నూనెలో వెల్లుల్లి రెబ్బలు, అలాగే పచ్చిమిరపకాయ కూడా ముక్కలుగా చేసి పచ్చిమిరపకాయలు కూడా ఇందులో వేసి కుక్ చేసుకుందాం. పచ్చిమిరపకాయలు కూడా వేసి కొంచెం ఫ్రై చేసుకుంటూ మరి ఇందులో నువ్వులు కూడా ఇందులో వేసుకుందాం. నువ్వులు కూడా వేసి స్లోగా ఫ్రై చేసుకుందాం. మరీ మంట ఎక్కువ ఉంచకూడదు. అయితే ఈ నువ్వులు వంకాయలు అనేది ఒక మంచి కాంబినేషన్. అయితే నువ్వులు వంకాయలు చేసి ఎటువంటి చట్నీలు చేసుకున్నా మీకు ఆటోమేటిక్గా టేస్ట్ బాగా నచ్చేస్తుంది. మరి దీంతోపాటు కొంచెం కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు కూడా కొంచెం చిటపట్లాడిన తర్వాత దీంట్లో వంకాయ ముక్కలు వేసేసుకుందాం. కొంచెం ఈ వంకాయల మీద కొంచెం ఉప్పు కూడా వేసేసి కొంచెం టాస్ చేసేసుకుందాం. టాస్ చేసుకొని మరీ ఎక్కువ మంట కాదు, కొంచెం మీడియం ఫ్లేమ్లో ఒక 5-6 నిమిషాల పాటు కుక్ చేసుకుందాం. మరి ఇక్కడ కూడా శనగపప్పు ఉడుకుతుంది. మనం మూత పెట్టేసి ఒక 4 నిమిషాలు ఉడకబెడితే సరిపోతుంది. అది మంచిగా ఇట్లా నోట్లో కొరకడానికి రావాలి. మరి పప్పులాగా ఎక్కువగా ఉడకబెట్టకూడదు. శనగపప్పు ఏదైతే నీళ్ళల్లో ఉడకబెట్టుకున్నానో ఇది చక్కగా కుక్ కూడా అయిపోయింది. అలాగే ఇక్కడ ఈ వంకాయలు కూడా చూడండి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇది కూడా రెడీ. సో స్టవ్ కట్టేసుకుందాం. ఇప్పుడు వంకాయ, ఈ పచ్చిమిరపకాయ, ఈ మసాలా ఏదైతే ఉందో మనం ఒక మిక్సీలో వేసి గ్రైండ్ చేసేసుకుందాం. మన శనగపప్పు ఏదైతే ఉందో ఇది కూడా తీసేసి ఒక బౌల్లో వేసేసుకుందాం. దీంట్లో మనం ఈ వంకాయ మసాలా మిక్చర్ అంతా పేస్ట్ చేసుకున్నాం కదా, అది ఇందులో వేసేసుకుందాం. సూపర్ అంటే సూపర్. కానీ ఇందులో ఇది కలుపుకుంటూ దీంట్లో పులుపు యాడ్ చేయాలి కదా, నిమ్మరసం. సో కొంచెం నిమ్మరసం ఇందులో వేసేద్దాం. అలాగే దీంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా ఇందులో వేసుకుందాం. ఇదంతా రెడీగా ఉంది. దీంట్లో కొంచెం అంత సన్నగా తరిగిన కొత్తిమీర వేసి లైట్గా కలిపేసి దీనికి తాలింపు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే తాలింపు లేకపోయినా మన వంకాయ చట్నీ అది కూడా మనం ఇందులో శనగపప్పు కూడా చక్కగా ఉడకపెట్టి వేసుకున్నాం కదా, సూపర్గా రెడీ అయిపోయింది. మన చట్నీ రెడీ అయిపోయింది. సో మరి ఇది దేంతో తినచ్చు అంటే మీరు అన్నం కంటే దీన్ని రొట్టెలతో తింటే చాలా బాగుంటుంది. పుల్కాలతో అలా తింటే సూపర్గా ఉంటుంది. మీరు బ్రెడ్ ఇలా టోస్ట్ చేసుకొని దానిపైన పెట్టి తింటే చాలా బాగుంటుంది. ఇది ఏ విధంగా అయినా మీరు పుల్కాలు వాటిల్లో వేసుకొని రోల్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇలా అద్భుతమైన చట్నీలు ఎన్నో చేసుకుంటూనే ఉంటాం. మీరు కూడా తప్పకుండా చేసుకోండి. వారెవా చకా చకా చట్నీ అనండి. వారెవా అంటే అద్భుతమైన వంటలని. మరి మీకు తెలుసా, ప్రతి జిల్లాలో నోరు నుంచే ఒక అద్భుతమైన వంటకం ప్రత్యేకంగా ఉంటుందని. మరి ఆ వంటకం ఏంటో మాకు మీ జిల్లా పేరుతో సహా రాసి పంపిస్తే
ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ తరఫున ఒక మంచి బహుమతి గెలుచుకోగలరు. మరి మా చిరునామా MIG 1540 BHEL హైదరాబాద్ 502032. మా వంటల ప్రోగ్రాంలో ఇంట్రెస్ట్ తీసుకొని మాకు రెసిపీని పంపించిన వాళ్ళందరికీ మా థ్యాంక్స్. ఈరోజు ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ బహుమతి గెలుచుకున్న విజేత చూశారు కదండి. మరి ఈరోజు డిష్లు. రేపు మరిన్ని కొత్త వంటకాలతో రాబోతున్నాడు మీ ఫేవరెట్ వాషెఫ్ సంజయ్ తుమ్మా. మరి సీ యూ, బాయ్ బాయ్, ఖుదాఫిజ్.